హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం బ్లడ్ రిలేషన్ అనగా రక్త సంబంధాలు అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ టాపిక్ నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు రాసే బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా, రైల్వే ఎగ్జామ్స్ అయినా, పోలీస్ ఎగ్జామ్స్ అయినా, గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా, ఇంకా ఇతర ఏ ఎగ్జామ్ నుంచి రాసినా సరే ఈ టాపిక్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఈ టాపిక్కి సంబంధించి రీసెంట్గా ఎగ్జామినేషన్లో జరిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్లో రీసెంట్గా క్వశ్చన్స్ ఎలా అడిగారు, వాటిల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా షార్ట్ కట్స్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడబోతుంది. నాతో పాటు క్వశ్చన్స్ని ట్రై చేయండి, క్లాస్ని జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, మీ ఆన్సర్స్ కూడా కమెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూసి రిప్లై ఇస్తాను. అండ్ మీ అందరూ తెలిసిందే రైల్వే ఎన్టీపీ సంబంధించి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి సీజీఎల్ ఎవరైతే ప్రిపేర్ అవబోతున్నారో 2025 క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఎస్ఎస్సికి సంబంధించి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఇలా ఎవరైతే విద్యార్థులు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. క్లాసెస్ తెలుగులో, ఇంగ్లీష్లో రెండులో కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎవరైతే విద్యార్థులు అలానే బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే 3 ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం కాంబో ప్యాక్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎక్స్క్లూజివ్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం బ్యాంక్ మహా ప్యాక్ అవైలబిలిటీ ఉంది. అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా వాళ్ళ కోసం కంప్లీట్గా 0 డిగ్రీ బ్యాచ్ ఉంది. మీరు అన్ని ఎగ్జామినేషన్స్ రాసుకునే విధంగా దీంట్లో కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం అని నేనే చెప్పబోతున్నాను. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటే ఇంగ్లీష్ మీడియం క్లాస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే వీఆర్ఓ సంబంధించి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. గ్రూప్ 2కి సంబంధించి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో వాటి కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలా అన్ని బ్యాచెస్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. కావాలంటే డెమో క్లాసులు ఫ్రీగా వినొచ్చు, ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే డెమో క్లాసెస్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు క్లాసెస్ అనేవి ఫ్రీగా వినొచ్చు. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు తెలిస్తే, తెలియకపోతే ఫస్ట్ అసలు ఇవి ఎలా చేయాలి ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. విని ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మీరు ట్రై చేసి మీరు అందరూ కూడా ఆన్సర్స్ కామెంట్ చేయాలి. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A + B మీన్స్ A ఈజ్ ద సన్ ఆఫ్ B. అంటే ఏ అనేది బి యొక్క కొడుకు. ఏది A + B అంటే ఏ బి యొక్క కొడుకు. A - B మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ B, అనగా ఏ బి యొక్క సోదరి. A × B మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ B, ఏ బి యొక్క సోదరుడు. A డివిజన్ B మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ B, ఏ అనేది B యొక్క తల్లి. ఇప్పుడు ఇవి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్. దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, బేస్డ్ ఆన్ ద అబోవ్ హౌ ఈజ్ T రిలేటెడ్ టు P ఇఫ్ P డివిజన్ Q × R - M + T. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం హౌ ఈజ్ T రిలేటెడ్ టు P. సో ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం క్వశ్చన్ ఏమడుగుతారంటే T అనేవాళ్ళు Pకి ఏమవుతారు అని క్వశ్చన్ అనమాట. అర్థమైందా? T అనేవాళ్ళు Pకి ఏమవుతారు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం. చూడండి, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు గమనిస్తే కనుక రీసెంట్గా జరిగే అన్ని ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్, రీసెంట్గా జరిగే అన్ని ఎగ్జామ్స్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ కూడా రీసెంట్గా లేటెస్ట్ ఎగ్జామినేషన్లో జరిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అనమాట. మీరు కనుక ఒకవేళ సీరియస్గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయితే కనుక ఎస్ఎస్సి సీజీఎల్లో కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ, సిపిఓలో కానీ, ఎంటీఎస్లో కానీ, జీడీలో కానీ, స్టెనోగ్రాఫర్లో కానీ అలా అన్ని ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తుంటాయి. అలానే రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ కానీ, ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ కానీ, గ్రూప్ డి కానీ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, క్లర్క్, పీఓ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మీరు చూస్తే కనుక బ్యాంక్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలానే ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. అలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జనరల్గా ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం డయాగ్రామ్ వేస్తాం, బొమ్మ. ఓకే, కానీ మనం ఎలాంటి డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం ఏం చేస్తాము, P డివిజన్ Q. P డివిజన్ Q అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, A డివిజన్ B అన్నారు. ఇప్పుడు A డివిజన్ B అంటే డివిజన్ అంటే ఏమిటి అని ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పేశారు. అది మనం అక్కడ తీసుకోవాలి. అప్పుడు P డివిజన్ Q అంటే ఏమవుద్ది, P ఈజ్ మదర్ ఆఫ్ Q అవుద్ది. మరి P ఈజ్ మదర్ ఆఫ్ Q అంటే అప్పుడు ఏం చేస్తారు, జనరల్గా డయాగ్రామ్ P ఈజ్ మదర్ ఆఫ్ Q అని ఇలా బొమ్మ వేస్తారు. అలా మొత్తం అంతా కూడా డయాగ్రామ్ వేసి సాల్వ్ చేస్తారు. బట్ నిజానికి ఈ డయాగ్రామ్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా ఎలాంటి పెన్ను పేపర్ లేకోకుండా కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టొచ్చు. ఎస్,
ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా మనం కళ్ళతో చూసి ఆన్సర్ పెడతాం, ఎలాంటి పెన్ను పేపర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. బట్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా ఆన్సర్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. మోస్ట్లీ పెన్ను పేపర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు మీకు కనుక బాగా ప్రాక్టీస్ ఉన్నట్లయితే. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి, అంటే కుడివైపు నుంచి ఎడం వైపుకి రావాల్సిన అవసరం ఉందన్నమాట. రైట్ నుంచి లెఫ్ట్కి. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడిగారంటే హౌ ఈస్ టీ రిలేటెడ్ టు పీ, అంటే మనకి పీకి టీకి మధ్యన సంబంధం కావాలి. మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్, ఇది షార్ట్ కట్ అనమాట. రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. ఓకేనా? ఎవరి మధ్యన క్వశ్చన్ అడుగుతున్నారో దాని ప్రకారమే మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమడిగారంటే పీని టీని అడిగారు, కొన్నిసార్లు క్యూని టీని అడుగుతారు, కొన్నిసార్లు క్యూ ఎం అడుగుతారు. అలా ఎవరి గురించి అడిగితే వాళ్ళ గురించి మాత్రమే మనం కనుక్కుంటాం. అంతేగాని ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్కి రావాలనేది రూల్ కాదు, అది క్వశ్చన్ ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. ఈ క్వశ్చన్లో మనం అడిగింది ఏమిటంటే హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు పీ, అంటే టీ అనేవాళ్ళు పీకి ఏమవుతారు అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే షార్ట్ కట్ చెప్పిన విధంగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి. రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా గమనించండి, మనకి ఏమవుద్దంటే ఇక్కడ పీ అనేవాళ్ళు టీకి ఏమవుతారని తెలుస్తుంది. కానీ క్వశ్చన్ ఏమడిగిందంటే పీ టీకి ఏమవుతారో కాదు, టీ పీకి ఏమవుతారో క్వశ్చన్ అనమాట. అర్థమైందా? సో ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి, ప్లస్ అంటే ఏమిటి గమనించండి. ప్లస్ అంటే ఏమిటంటే సన్, అవునా కదా? అంటే ఎం ఎవరంటే టీ వాళ్ళ సన్. అర్థమైందా? ఎం ఎవరంటే టీ వాళ్ళ సన్. నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే సిస్టర్, సన్ వాళ్ళ సిస్టర్. సన్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తాము? సన్ వాళ్ళ సిస్టర్ అంటే కొడుకు వాళ్ళ సోదరి. సన్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తామంటే డాటర్ అని పిలుస్తాం, అవునా కదా? నెక్స్ట్ ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే బ్రదర్, అంటే డాటర్ వాళ్ళ బ్రదర్. డాటర్ వాళ్ళ బ్రదర్, డాటర్ వాళ్ళ బ్రదర్ కూతురు యొక్క సోదరుడు. డాటర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తామంటే సన్ అని పిలుస్తాం, అవునా కదా? డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే మదర్. చూడండి, సన్ వాళ్ళ మదర్, సన్ వాళ్ళ మదర్ కొడుకు యొక్క తల్లి, సన్ వాళ్ళ మదర్. సన్ వాళ్ళ మదర్ని ఏమని పిలుస్తామంటే వైఫ్ అని పిలుస్తాం. అంటే పీ అనేవాళ్ళు టీకి ఏమవుతారు అంటే పీ అనేవాళ్ళు టీకి ఏమవుతారు అంటే వైఫ్ అవుతారు, వైఫ్. కానీ క్వశ్చన్ ఏమడిగింది? పీ టీకి ఏమవుతారని కాదు. ఒకవేళ పీ టీకి ఏమవుతారు అని ఉంటే కనుక అప్పుడు ఆన్సర్ మీరు వైఫ్ పెట్టేవాళ్ళు. కానీ క్వశ్చన్ ఏమడిగిందంటే టీ అనేవాళ్ళు పీకి ఏమవుతారు అంటున్నారు. మరి పీ టీకి వైఫ్ అయినప్పుడు టీ ఏమవ్వాలి? పీకి హస్బెండ్, భర్త అవ్వాలి, హస్బెండ్, అవునా కదా? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 హస్బెండ్ రైట్ ఆన్సర్ అవుతుంది. హస్బెండ్, భర్త రైట్ ఆన్సర్. అదే ఒకవేళ క్వశ్చన్ పీ టీకి ఏమవుతారు అంటే కనుక అప్పుడు ఆన్సర్ వైఫ్ అయి ఉండేది. కానీ క్వశ్చన్ ఈసారి ఏమిటంటే ఇక్కడ పీ టీకి ఏమవుతారు అని అడగలేదు, టీ పీకి ఏమవుతారు అని అడిగారు. అందుకనే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే హస్బెండ్ అవుతారు, భర్త. ఓకేనా? ఈ క్వశ్చన్ అందరూ కూడా క్లియర్, నాకు అర్థమైంది అని అనుకుంటే కనుక ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ హిట్ చేయండి. సార్ నాకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనే వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ బటన్ హిట్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే కనుక కామెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది అనే విద్యార్థులందరూ కూడా ఒక్కసారి లైక్ బటన్ హిట్ చేయాలి. చూడండి, కొంతమంది సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి అంటున్నారు. చూడండి, ఇప్పుడు కూడా గమనించండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి, కుడివైపు నుంచి ఎడం వైపుకి రావాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే క్వశ్చన్ అడిగిన దాని ప్రకారం పీ ఫస్ట్ పీ అనేవాళ్ళు టీకి ఏమవుతారో కనుక్కోండి. ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ పర్సన్ అనేవాళ్ళు ఈ పర్సన్కి ఏమవుతారో మనకు తెలుస్తుంది. మనల్ని క్వశ్చన్ అడిగిన దాని ప్రకారం మనం ఆన్సర్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పీకి టీకి మధ్య ఉన్న సంబంధం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత టీ పీకి ఏమవుతారో చెప్పొచ్చు. అలా మీరు చూస్తే కనుక జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే సన్. అర్థమైందా? ప్లస్ అంటే సన్. యాక్చువల్లీ మీకోసం రాస్తున్నాను. మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే సిస్టర్, మైనస్ అంటే సిస్టర్. ఇంటూ అంటే ఏంటి? ఇంటూ అంటే బ్రదర్. డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే మదర్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి విద్యార్థులు సార్ మళ్ళీ చెప్పండి అన్నారు వాళ్ళ కోసం. చూడండి, ఇప్పుడు ఈ ప్లస్ అంటే సన్ కదా, అందుకనే ఎం ఎవరంటే ఎమ్ టీ వాళ్ళ సన్. ఎం ఎవరంటే టీ వాళ్ళ సన్. మరి సన్న వాళ్ళ సిస్టర్. చూడండి, సన్న వాళ్ళ సిస్టర్, ఎందుకంటే ఇక్కడ మైనస్ అండ్ సిస్టర్ కదా, సన్న వాళ్ళ సిస్టర్. సన్న వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తామంటే డాటర్, కూతురు అని పిలుస్తాము. ఓకేనా? డాటర్. ఇప్పుడు బ్రదర్ ఇక్కడ అర్థమైందా? ఇంటూ అంటే బ్రదర్. డాటర్ వాళ్ళ బ్రదర్, డాటర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తాం? డాటర్ వాళ్ళ బ్రదర్ని సన్ అని పిలుస్తాం. కొడుకు యొక్క
కూతురు యొక్క సోదరుణ్ణి ఏమని పిలుస్తాం? కొడుకు అని పిలుస్తాం, సన్ అని. అర్థమైందా? సన్న వాళ్ళ మదర్ డివిజన్ అంటే మదర్, సన్న వాళ్ళ మదర్ ఏమని పిలుస్తామంటే వైఫ్ అని పిలుస్తాము. అంటే పి అనే వాళ్ళు టీకి వైఫ్ అవుతారు, కానీ క్వశ్చన్ అడిగింది పీకి ఏమవుతారు అన్నారు? హస్బెండ్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. సార్ స్పీడ్ పెంచండి అంటున్నారు చాలామంది విద్యార్థులు. ఎస్, నేను స్పీడ్ పెంచుతాను, బట్ ఇదేంటంటే ఫస్ట్ క్వశ్చన్స్ కాబట్టి అందరికీ అర్థమవని ఉద్దేశంతో నేను కొంచెం స్లోగా చెప్తున్నాను. బట్ వన్స్ మీకు అర్థమైపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫటాఫట్ స్పీడ్ పెరుగుతూ వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే నాకన్నా ముందర మీరే ఆన్సర్లు పెట్టేస్తుంటారు, ఫటాఫట్ వెళ్ళిపోతుంటాం. ఇది చూడండి ఒకసారి. A-B మీన్స్ A ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B, A B యొక్క సోదరి. A@B మీన్స్ A ఈజ్ సన్ ఆఫ్ B, A B యొక్క కొడుకు. A&B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B, A B యొక్క భార్య. A%B మీన్స్ A ఈజ్ ఫాదర్ ఆఫ్ B, A B యొక్క తండ్రి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు చూడండి. హౌ ఈజ్ Q రిలేటెడ్ టు R? చూడండి, హౌ ఈజ్ Q రిలేటెడ్ టు R. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ ఏమడిగారంటే హౌ ఈజ్ Q రిలేటెడ్ టు R అంటే Q అనే వాళ్ళు Rకి ఏమవుతారు అనేది క్వశ్చన్. అర్థమైందా? మళ్ళీ నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను, మనల్ని ఎవరి గురించి అడిగితే వాళ్ళ దగ్గర మాత్రమే మనం ఇది కనుక్కోవాల్సిన అవసరం ఉంది, మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ వరకు అనేది కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పి గురించి అడగలేదు, మనం పీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కే గురించి కూడా అడగలేదు, కే గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో మాత్రమే మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనల్ని క్వశ్చన్ అడిగింది హౌ ఈజ్ Q రిలేటెడ్ టు R, హౌ ఈజ్ Q రిలేటెడ్ టు R అన్నారు కాబట్టి Qకి Rకి మధ్యలో మాత్రమే నేను చేస్తాను. అర్థమైందా? మిగిలిన వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ పి గురించి కే గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే క్వశ్చన్ ఏమడిగిందంటే హౌ ఈజ్ Q రిలేటెడ్ టు R, Q అనే వ్యక్తి Rకి ఏమవుతారు అనేది క్వశ్చన్ అక్కడ. అర్థమైందా? నేను చెప్పిన విధంగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలని చెప్పాను, అలా వెళ్దాము. హ్యాష్ అంటే ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. హ్యాష్ అంటే ఏమిటి? హ్యాష్ అంటే ఏమిటి అంటే సిస్టర్. అర్థమైందా? అంటే ఎల్ ఎవరంటే R వాళ్ళ సిస్టర్. పర్సంటేజ్ అంటే ఏమిటి? పర్సంటేజ్ అంటే ఫాదర్. సిస్టర్ వాళ్ళ ఫాదర్ని ఫాదర్ అని పిలుస్తారు, అవునా కదా? సోదరి యొక్క తండ్రి ఏమవుతారు మనకి? సోదరి యొక్క తండ్రి అవుతారు, అవునా కదా? అంటే Q అనే వాళ్ళు Rకి ఏమవుతారంటే ఫాదర్ అవుతారు, తండ్రి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఇక్కడ చూడండి. A+B మీన్స్ A ఈజ్ మదర్ ఆఫ్ B, A B యొక్క తల్లి. A-B మీన్స్ A ఈజ్ బ్రదర్ ఆఫ్ B, A B యొక్క సోదరుడు. A×B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B, A B యొక్క భార్య. A/B మీన్స్ A ఈజ్ ఫాదర్ ఆఫ్ B, A B యొక్క తండ్రి. వీటిని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు. హౌ ఈజ్ I రిలేటెడ్ టు H? అర్థమైందా? హౌ ఈజ్ I రిలేటెడ్ టు H? చూడండి, I అనే వాళ్ళు Hకి ఏమవుతారు అనేది క్వశ్చన్. అర్థమైందా? B+R × I - T డివిజన్ H. ఇందులో వాళ్ళు ఏమడిగారంటే హౌ ఈజ్ I రిలేటెడ్ టు H, Hకి ఏమవుతారు అనేది క్వశ్చన్ ఇక్కడ. అర్థమైందా? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్ కట్ ఎలా చేయాలనేది. చెప్పాలి మీరు అందరూ కూడా. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి, కుడి వైపు నుంచి ఎడమ వైపుకి రావాలి. I అనే వాళ్ళు Hకి ఏమవుతారు కమెంట్ చేయాలి ప్రతి ఒక్క విద్యార్థి. చూడండి ఇక్కడ డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే ఏమిటంటే ఫాదర్. అంటే టీ ఎవరంటే H వాళ్ళ ఫాదర్. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే బ్రదర్. ఫాదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తామంటే మనం అంకుల్ అని పిలుస్తాం. ఫాదర్స్ బ్రదర్, తండ్రి యొక్క సోదరుడు. ఫాదర్స్ బ్రదర్ని అంకుల్ అని పిలుస్తాము. సో ఆన్సర్ ఏమిటి అంటే అంకుల్. ఒకసారి ఆప్షన్ చూస్తే కనుక అంకుల్ అనే ఆప్షన్ లేదు. మళ్ళీ చాలామంది కంగారు పడిపోతారు, అంకుల్ అనే ఆప్షన్ లేదు. కానీ మీరు ఆప్షన్ జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్లో ఏమనుందంటే ఫాదర్స్ బ్రదర్. మరి ఫాదర్స్ బ్రదరే కదా అంకుల్ ఇక్కడ, అవునా కదా? క్వశ్చన్లో అదేగా మనం చూసింది. ఇక్కడ టీ ఎవరంటే H వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్. మరి ఫాదర్స్ బ్రదర్ అని డైరెక్ట్గా ఆప్షన్లో ఉంది, ఆన్సర్ పెట్టేస్తాము. తండ్రి యొక్క సోదరుడు కనిపిస్తుంది కదా, ఫాదర్స్ బ్రదర్. సూపర్ ఫెంటాస్టిక్ జాబ్. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ A+B మీన్స్ A ఈజ్ మదర్ ఆఫ్ B, A B యొక్క తల్లి. A-B మీన్స్ A ఈజ్ బ్రదర్ ఆఫ్ B, A B యొక్క సోదరుడు. A×B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B, A B యొక్క భార్య. A/B మీన్స్ A ఈజ్ ఫాదర్ ఆఫ్ B, A B యొక్క తండ్రి. బేస్డ్ ఆన్ ద అబోవ్ హౌ ఈజ్ 4 రిలేటెడ్ టు 1? సో 4 రిలేటెడ్ టు 1 అంటున్నారు. ఇక్కడ ఈక్వేషన్ చూడండి. 4 × 3 - 2 - 1. అర్థమైందా? మళ్ళీ ఏమడుతున్నారంటే 4 1కి ఏమవుతారు అని అడుగుతున్నారు. హౌ ఈజ్ 4 రిలేటెడ్ టు 1? 4 1కి ఏమవుతారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే బ్రదర్. అర్థమైందా? మైనస్ అంటే బ్రదర్ అంటే 2 1కి బ్రదర్. మళ్ళీ మైనస్ ఉంది. బ్రదర్ వాళ్ళ బ్రదర్ని బ్రదర్ అని పిలుస్తారు. మళ్ళీ ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే వైఫ్. బ్రదర్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తామంటే మనం సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాము. అర్థమైందా? ఆన్సర్ ఏమిటి అంటే సిస్టర్ ఇన్ లా. కానీ ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే కనుక
ఆప్షన్లో సిస్టర్ ఇన్ లా లేదు, బ్రదర్స్ వైఫ్ అని ఉంది. బ్రదర్స్ వైఫ్, ఎస్, బ్రదర్స్ వైఫ్ రైట్ ఆన్సర్. అర్థమైందా? మన ఆన్సర్ ఏమిటి అంటే బ్రదర్స్ వైఫ్. యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తే కనుక బ్రదర్ వాళ్ళ వైఫ్ అని వచ్చింది, డైరెక్ట్గా ఆప్షన్లో అదే ఇచ్చారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే బ్రదర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ ఇన్ లా కాబట్టి ఆప్షన్లో సిస్టర్ ఇన్ లా అని ఇస్తారు. కానీ ఇక్కడ ఏమైంది అంటే సిస్టర్ ఇన్ లా ఇవ్వకోకుండా వాళ్ళు బ్రదర్స్ వైఫ్ అని ఇచ్చారు. మరి ఆప్షన్ అప్పుడు మీరు ఆబ్వియస్గా బ్రదర్స్ వైఫ్ అనే పెడతారు. ప్రతి ఒక్క విద్యార్థి యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే మీరు చూడండి రీసెంట్గా రాసే అన్ని ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు రాయిపోయే ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అవి 2 క్వశ్చన్లు వస్తాయా, 3 క్వశ్చన్లు వస్తాయా, 5 క్వశ్చన్లు వస్తాయా, ఎన్ని క్వశ్చన్లు వస్తాయని మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఎన్ని వచ్చినా సరే మీరు కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టడానికి రెడీగా ఉండే విధంగా నేను మీకు నేర్పిస్తున్నాను. మీరు నేర్చుకోండి, మీరందరూ వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు ఈజీగా ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్లు పెట్టగలుగుతారు. టైం సేవింగ్ టెక్నిక్స్ అనమాట. అనవసరంగా మొత్తం అంతా బొమ్మ వేసి కనుక్కోవాల్సిన అవసరం లేదు, కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టవచ్చు ఇవన్నీ కూడా. ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి, ఏ బి యొక్క కొడుకు. ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరి. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి, ఏ బి యొక్క భార్య. ఏ అడతరేట్ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి. వీళ్ళేమడుతున్నారు చూడండి, బేస్డ్ ఆన్ ద అబోవ్ హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు టీ. ఎం అనే వాళ్ళు టీకి ఏమవుతారు అనేది క్వశ్చన్ ఇక్కడ. అర్థమైందా? ఎం అనే వాళ్ళు టీకి ఏమవుతారు అనేది క్వశ్చన్ ఇక్కడ. హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు టీ, ఎం టీకి ఏమవుతారు అనేది క్వశ్చన్. ఓకేనా? చూడండి ఒకసారి. ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే సన్, అవునా కదా? అంటే పి ఎవరంటే టీ వాళ్ళ సన్. ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే వైఫ్, సన్ వాళ్ళ వైఫ్. అర్థమైందా? సన్ వాళ్ళ వైఫ్. సన్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తామంటే మనం డాటర్ ఇన్ లా అని పిలుస్తూ ఉంటాం. ఓకే, సన్ వాళ్ళ వైఫ్ని డాటర్ ఇన్ లా. అడదరేట్ అంటే ఏమిటి? అడదరేట్ అంటే ఫాదర్. ఓకే, అడదరేట్ అంటే ఫాదర్. ఓకే, ఇప్పుడు చూడండి, సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్. సన్ వాళ్ళ, ఇది ఎవరంటే సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్. మళ్ళీ హ్యాష్ అంటే ఏమిటి? హ్యాష్ అంటే సిస్టర్. సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్. జాగ్రత్తగా చూడండి, ఆప్షన్ ఎలా ఇచ్చారంటే అక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చారు. సో దాని ప్రకారం మనకి ఆన్సర్ ఏమంటే సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్. సన్ వైఫ్ ఫాదర్ సిస్టర్, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ అదే జరిగింది. ప్లస్ అంటేనేమో సన్, చూడండి సన్. ఇంటూ అంటేనేమో వైఫ్, తర్వాత అదరేట్ అంటేనేమో ఫాదర్, హ్యాష్ అంటేనేమో సిస్టర్. అందుకని చూడండి, సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్. ఎం టీకి ఏమవుతారు అంటే సన్స్ వైఫ్స్ ఫాదర్స్ సిస్టర్. అర్థమైందా? సన్స్ వైఫ్స్ ఫాదర్స్ సిస్టర్, కొడుకు భార్య తండ్రి సోదరి. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్క విద్యార్థి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొన్నిసార్లు ఏమో డైరెక్ట్గా ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు, దీని ముందర క్వశ్చన్ చూస్తే కనుక డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేసారు. ఏమని? డైరెక్ట్గా ఫాదర్స్ బ్రదర్ అని, బ్రదర్స్ వైఫ్ అని, లేకపోతే ఇలా ఫాదర్ అని ఇలా వచ్చేసాయి, అవునా కదా? కొన్నిసార్లు ఏం చేస్తారంటే అలా ఇవ్వకోకుండా ఆప్షన్స్ ఎలా ఇస్తుంటారు అంటే అక్కడ ఏదైతే రిలేషన్ వచ్చిందో దాన్ని డైరెక్ట్గా చెప్పుకోకుండా ఇండైరెక్ట్గా చెప్తారన్నమాట. చూడండి ఇక్కడ ఇలా చెప్పిన విధంగా సన్స్ వైఫ్స్ ఫాదర్స్ సిస్టర్, ఇలాగా. అర్థమైందా? ఎలాగైనా ఇవ్వచ్చు ఎగ్జామినేషన్లో. మీరు ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ పెట్టడానికి రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కంగారు పడకూడదు. మళ్ళీ చాలామంది ఏమనుకుంటారంటే ఇలా వచ్చేస్తే ఆప్షన్, అయ్యో మాకు సార్ ఇలాంటి చెప్పలేదే అనుకుంటారు. అలా కాదు. అర్థమైందా? ఇలా ఇచ్చినా లేదా అనుకుంటే మనకి ఇలా ఇచ్చినా రెండు సేమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా వాడు ఏమవుతుంది చివరగా రిలేషన్ అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు వాడు? అలా చెప్పుకోకుండా మొత్తం అంతా ఇచ్చేసాడు వాడు. అర్థమైందా? సో దేనికైనా మీరు రెడీగా ఉండాలి. ఈ క్వశ్చన్ అందరూ కూడా చెప్పాలి. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి, ఏ బి యొక్క కొడుకు. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి, ఏ బి యొక్క భార్య. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరుడు. ఏ డివిజన్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తల్లి. బేస్డ్ ఆన్ ద అబోవ్ హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు పి. చూడండి ఈసారి ఏంటంటే వాళ్ళు అడిగేది హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు పి. టీ ఏమవుతారు పీకి అనేది మనం కనుక్కోవాలి. కానీ ఎప్పుడు కూడా షార్ట్ కట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కే రావాలి, అది మాత్రం మర్చిపోవద్దు. అది మీరు చేసిన తర్వాత అది పీ టీకి ఏమవుతారా టీ పీకి ఏమవుతారా అది కనుక్కోవడం పెద్ద విషయం కాదు. కానీ ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా మీరు రైట్ నుంచి లెఫ్ట్కే రావాలి. అర్థమైందా? క్వశ్చన్లో మనం అడిగింది హౌ ఈజ్ ఎ టీ రిలేటెడ్ టు పీ అని అడిగారు. అర్థమైందా? హౌ ఈజ్ రిలేటెడ్ టు పీ అంటే మనం చెప్పాల్సింది టీ అనే వాళ్ళు పీకి ఏమవుతారో అనేది మనం చెప్పాలి. అర్థమైందా? అంతేగాని పీ టీకి ఏమవుతారో కాదు. కానీ షార్ట్ కట్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి. అది ఎవరి గురించి అడిగినా సరే రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. అది అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కావాలనుకుంటే పీ టీకి ఏమవుతారన్నా టీ పీకి ఏమవుతారన్నా అది చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే మదర్, అవునా కదా? డివిజన్ అంటే మదర్.
ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే సన్, మదర్ వాళ్ళ సన్, మదర్ వాళ్ళ సన్, మదర్ వాళ్ళ సన్ ఏమవుతారంటే మనకి బ్రదర్ అవుతారు, మదర్ వాళ్ళ సన్ బ్రదర్ అవుతారు. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే వైఫ్. ఓకే, బ్రదర్ వాళ్ళ వైఫ్, బ్రదర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ ఇన్ లా అవుతారు, బ్రదర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ ఇన్ లా అవుతారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారంటే హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ కాదు, హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు పీ. మరి పీ అనే వాళ్ళు టీకి సిస్టర్ ఇన్ లా అయితే అప్పుడు టీ పీకి ఏమవ్వాలి? టీ పీకి బ్రదర్ ఇన్ లా అవ్వాలి, బ్రదర్ ఇన్ లా, అవునా కదా? మరొక్కసారి గమనించండి, ఆప్షన్లో బ్రదర్ ఇన్ లా లేదు, బ్రదర్ ఇన్ లా లేదు, కానీ ఏముందంటే ఇక్కడ బ్రదర్ ఇన్ లాకు బదులుగా హస్బెండ్స్ బ్రదర్. అర్థమైందా? బ్రదర్ ఇన్ లా అని ఎవరిని పిలవచ్చు అంటే హస్బెండ్ వాళ్ళ బ్రదర్ని పిలవచ్చు. బ్రదర్స్ వైఫ్ బ్రదర్ ఇన్ లా కాదు కదా, అలాగో బ్రదర్ కాదు, సిస్టర్ కాదు, మనకు కావాల్సింది బ్రదర్ ఇన్ లా కావాలి. మరి బ్రదర్ ఇన్ లా కావాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్లో బ్రదర్ ఇన్ లా అంటే ఏమిటి అంటే డైరెక్ట్గా ఇవ్వకోకుండా ఇండైరెక్ట్గా ఏమని ఇచ్చారంటే హస్బెండ్స్ బ్రదర్ అని ఇచ్చారు. హస్బెండ్స్ బ్రదర్ అంటే ఎవరు? బ్రదర్ ఇన్ లా. అర్థమైందా? హస్బెండ్స్ బ్రదర్ అంటే బ్రదర్ ఇన్ లా. చూడొచ్చు, మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను కావాలనుకుంటే. డివిజన్ అంటే ఏమిటి అంటే మదర్, ప్లస్ అంటే ఏమిటి అంటే సన్, మదర్ వాళ్ళ సన్ అంటే బ్రదర్, బ్రదర్ వాళ్ళ వైఫ్, బ్రదర్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తాము? సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాము. అంటే పీ అనే వాళ్ళు టీకి సిస్టర్ ఇన్ లా, కానీ క్వశ్చన్ టీ ఏమవుతారని కావాలి. మరి పీ సిస్టర్ ఇన్ లా అయితే టీ బ్రదర్ ఇన్ లా అవ్వాలి, కానీ ఆప్షన్లో బ్రదర్ ఇన్ లా అని డైరెక్ట్గా లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక హస్బెండ్స్ బ్రదర్ ఉంది, హస్బెండ్స్ బ్రదర్ ఈస్ నథింగ్ బట్ బ్రదర్ ఇన్ లా. ఎస్ ఆర్ నో? చూడండి, ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకి తెలుగులో బాబాయ్ అంటాము ఎవరిని? ఫాదర్ వాళ్ళ బ్రదర్ని. దాన్ని ఇంగ్లీష్లో బాబాయ్ అనే దాన్ని మనం ఇంగ్లీష్లో అంకుల్ అని పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? అంకుల్ అని పిలవాలి. అందుకనే తెలుగులో కూడా అంకుల్ అని ఉంటుంది తప్ప బాబాయ్ అని ఉండదు. ఓకేనా? మళ్ళీ ఎందుకంటే చాలామంది జనరల్గా ఏమనుకుంటారంటే బాబాయ్ లేదా పెదనాన్న అనుకుంటూ ఉంటారు, అవునా కదా? ఏది? ఫాదర్ వాళ్ళ బ్రదర్ని, అవునా కదా? కరెక్టే, తెలుగులో బాబాయ్ పెదనాన్న ఇవన్నీ ఓకే. అలానే మదర్ వాళ్ళ బ్రదర్ని మేనమామ అవుతారు యాక్చువల్గా. కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి ఏమవుద్దంటే ఇంగ్లీష్ వచ్చేసరికి ఫాదర్ వాళ్ళ బ్రదర్ అయినా మదర్ వాళ్ళ బ్రదర్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మనం అంకుల్ అని పిలుస్తాము. తెలుగులో కూడా వాళ్ళు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు అంకుల్ అనే ఇస్తారు తెలుగులో కూడా. అర్థమైందా? మళ్ళీ చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆర్ ప్లస్ టీ మీన్స్ ఆర్ ఈ సిస్టర్ ఆఫ్ టీ, ఆర్ టీ యొక్క సోదరి. ఆర్ మైనస్ టీ మీన్స్ ఆర్ ఈస్ ఫాదర్ ఆఫ్ టీ, ఆర్ టీ యొక్క తండ్రి. ఆర్ asterisk T means R is wife of T, R T యొక్క భార్య. R division T means R is mother of T, R T యొక్క తల్లి. Based on the above, how is M related to Q? M related to Q. M asterisk N minus P plus Q division R plus T. క్వశ్చన్ ఏమడుతుందంటే how is M related to Q? M అనే వాళ్ళు Qకి ఏమవుతారు అనేది క్వశ్చన్ ఇక్కడ. అర్థమైందా? M అనే వాళ్ళు Qకి ఏమవుతారు ఇది క్వశ్చన్. హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు టీ? ఎం క్యూకి ఏమవుతారు? చూడండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి కదా. ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే సిస్టర్, అర్థమైందా? సిస్టర్. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే ఫాదర్. సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారంటే ఫాదరే అవుతారు. ఆస్ట్రిక్ అంటే ఏమిటి? వైఫ్. ఫాదర్ వాళ్ళ వైఫ్ ఏమవుతారు? మదర్ అవుతారు, మదర్. అంటే ఎం క్యూకి ఏమవుతారంటే మదర్, తల్లి అవుతారు. ఫాదర్స్ వైఫ్ ఏమిటి అంటే మదర్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ ఇవేవైతే ఉన్నాయో లేటెస్ట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. 2024 ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా 2024 రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి కూడా సేమ్ ఇందాక లాంటివే, కాకపోతే ఈ క్వశ్చన్స్ అడిగే విధానం వేరు. చూడండి, ఇక్కడ ఎలాగైతే టెర్మినాలజీ ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ టెర్మినాలజీ, కానీ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అడిగే విధానం, క్వశ్చన్ అడిగే విధానం, ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానం రెండు కూడా డిఫరెంట్ అనమాట. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. వీటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇవి కూడా ఇంపార్టెంటే. మనం ఇప్పుడు వరకు చేసిన క్వశ్చన్స్లో ఎగ్జామ్లో క్వశ్చన్లు వస్తుంటాయి, అలానే ఇలాంటి మోడల్లో కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇది కూడా సేమ్ అలాంటిదే, కాకపోతే క్వశ్చన్ అడిగే విధానం వేరు. ఇవి కూడా ఇంపార్టెంటే. ఓకేనా? చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈస్ మదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తల్లి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి. ఏ డాలర్ బి మీన్స్ ఏ ఈస్ సన్ ఆఫ్ బి, ఏ బి యొక్క కొడుకు. ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఈస్ సిస్టర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరి. ఏ స్లాష్ బి మీన్స్ ఏ ఈస్ వైఫ్ ఆఫ్ బి, ఏ బి యొక్క భార్య. ఏ ఈక్వల్ టు బి మీన్స్ ఏ ఈస్ బ్రదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరుడు. ఓకేనా?
ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు జాగ్రత్తగా గమనించండి. ఇది క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. సో ఈసారి ఏమడుతున్నారంటే వాళ్ళు ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే అని ఏ ఆప్షన్లో చూపిస్తున్నారు అని అడుగుతున్నారు. అర్థమైందా? ఇందాక దాకా అడిగిన విధానం వేరు. ఇందాక దాకా ఏంటంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చేసేవాళ్ళు, ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో వాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్ ఏమిటి అని అడిగేవాళ్ళు, అది మనం చెప్పేవాళ్ళం. కానీ ఈసారి ఏమిటంటే వాళ్ళొక రిలేషన్ చెప్తున్నారు ఇద్దరు వ్యక్తుల మధ్యలో. ఆ రిలేషన్ చెప్పి ఆ రిలేషన్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ సాటిస్ఫై అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? ఎక్కడ సాటిస్ఫై అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడిగారంటే ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే అని ఎక్కడ చూపిస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ వెళ్తారు. ఇగో ఏకి కేకి రిలేషన్ ఇక్కడ అవునా, ఇక్కడ అవునా, ఇక్కడ అవునా, ఇక్కడ అవునా అని మొత్తం చెక్ చేస్తారు. ఇలా చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ టైం వేస్ట్ అయిపోతుంటుంది అనమాట. అందుకని అలా చేయకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ మీరు 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆ 2 స్టెప్స్ ఫాలో అయిన తర్వాత అప్పుడు ఒకవేళ మీరు ఆన్సర్ డిసైడ్ చేసుకోలేకపోతే అప్పుడు మీరు చెక్ చేయాలి. కానీ ఫస్ట్ అయితే మాత్రం 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ద్వారా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే జెండర్. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే జెండర్. అర్థమైందా? జెండర్ అంటే క్వశ్చన్ చెప్పిన విధంగా వాళ్ళు మెయిలా ఫీమేలా అంటే పురుషుడా స్త్రీనా అనే దాని ప్రకారం మనం ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నారు వాళ్ళు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే. ఏ డాటర్ అవ్వాలి, ఏ డాటర్ అంటే ఏ ఫీమేల్, స్త్రీ కింద ఉండాలి, స్త్రీ కింద. మరి ఏ ఫీమేల్ కింద ఆప్షన్లో ఎక్కడుందో చూద్దాం. ఏ ఫీమేల్ అవ్వాలి, ఏ ఫీమేల్ అవ్వాలి కాబట్టి ఏ ప్లస్ అంటే ఏమిటి, ఏ ప్లస్ అంటే ఏ ఈజ్ మదర్ అంటే ఏ ఫీమేలే. ఇక్కడ ఏ ఈక్వల్ టు అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ బ్రదర్. మరి ఏ ఈజ్ బ్రదర్ అంటే మనకి ఏ ఇక్కడ మెయిల్ పర్సన్, కానీ మనకి ఏ ఫీమేల్ పర్సన్ కావాలి. ఏ డాటర్ అంటే ఫీమేల్ పర్సన్ కింద ఉండాలి, కానీ ఇక్కడ ఏ ఈక్వల్ టు అన్నప్పుడు ఏ మెయిల్ పర్సన్ అవుతున్నారు, ఏ ఈజ్ బ్రదర్ మెయిల్ పర్సన్ అవుతున్నారు. అందుకనే సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఏ/పి అన్నప్పుడు స్లాష్ అంటే ఏమిటి, వైఫ్ అంటే ఇక్కడ ఫీమేల్ పర్సన్. ఓకే, ఇక్కడ కూడా ఏ/ అన్నారు, ఇక్కడ కూడా ఫీమేల్ పర్సన్. ఓకే, అంటే మనకి జెండర్ అంటే మెయిలా ఫీమేలా అని చెక్ చేయడం ద్వారా 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే జనరేషన్ గ్యాప్ చెక్ చేసుకోవాలి. జనరేషన్ గ్యాప్ అంటే ఏమిటంటే ఇక్కడ ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి. ఒక జనరేషన్ గ్యాపా, 2 జనరేషన్ గ్యాప్లా, 3 జనరేషన్ గ్యాప్లా, అసలు జనరేషన్ గ్యాపే లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ జనరేషన్ గ్యాప్ని బేస్ చేసుకుని కూడా మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే అన్నప్పుడు డాటర్ కూతురు అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి, అవునా కదా? కూతురు అన్నప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి కదా. మరి జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్స్ ఏమిటి? మదర్ అంటే జనరేషన్ గ్యాప్, అలానే ఫాదర్ అంటే జనరేషన్ గ్యాప్, సన్ అంటే జనరేషన్ గ్యాప్ కాదు, సిస్టర్ అంటే జనరేషన్ గ్యాప్ కాదు, వైఫ్ అంటే జనరేషన్ గ్యాప్ కాదు, బ్రదర్ అంటే జనరేషన్ గ్యాప్ కాదు. ఇప్పుడు జనరేషన్ గ్యాప్ కావాలి అంటే మదరు జనరేషన్ గ్యాపే, ఫాదరు జనరేషన్ గ్యాప్. కాబట్టి జనరేషన్ గ్యాప్ కావాలి అంటే ఒక జనరేషన్ గ్యాప్ కావాలి అంటే ఒక ప్లస్ అయినా రావాలి లేదా ఒక మైనస్ అయినా రావాలి. ఒక జనరేషన్ గ్యాప్ కావాలి అంటే కనుక అర్థమైందా, ఒక ప్లస్ కానీ ఒక మైనస్ కానీ. చెక్ చేద్దాం ఒకసారి. ఏకి కేకి మధ్యలో ఒక ప్లస్ ఉంది, ఏకి కేకి మధ్యలో ఒక ప్లస్ ఉంది, ఏకి కేకి మధ్యలో ఒక ప్లస్ ఉంది. ఏకి కేకి మధ్యలో చూడండి, ఏకి కేకి మధ్యలో ప్లస్ లేదు మైనస్ లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫాదర్ లేదా మదర్ ఉంటేనే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చుద్ది. కానీ ఏకి కేకి మధ్యలో ప్లస్ లేదు మైనస్ లేదు అంటే ఒక జనరేషన్ గ్యాప్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు ఆన్సర్ అయితే ఫస్ట్ దవ్వాలి, లేదు అనుకుంటే కనుక థర్డ్ దవ్వాలి. అర్థమైందా? జెండర్ని బేస్ చేసుకుని చెక్ చేసినప్పుడు ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది, జనరేషన్ని చెక్ చేసినప్పుడు ఇంకో ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఆన్సర్ అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? మనకు కావాల్సింది ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే కావాలి. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే చెక్ చేయండి. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే ఇక్కడ ఈ ఫస్ట్ చూస్తే కనుక ఏ ప్లస్ కే అంటే ఏంటి, ఏ ప్లస్ కే అంటే ఏ ఈజ్ మదర్ ఆఫ్ కే. ఇప్పుడు కే స్లాష్ అంటే కే ఫీమేలా మేలా, కే స్లాష్ అంటే కే ఫీమేల్ కదా. మరి ఏ మదర్ అన్నప్పుడు అప్పుడు కే ఏమైపోవాలి, డాటర్ అయిపోవాలి. ఆప్షన్ 1 ఆన్సర్ సరిపోయింది. అర్థమైందా? ఎందుకంటే చూడండి, ఏ ప్లస్ కే అంటే ఏ ఈజ్ మదర్ ఆఫ్ కే, ఏ ఈజ్ మదర్ ఆఫ్ కే అంటే అప్పుడు కే ఏమవ్వాలి,
కే ఫీమేల్ కాబట్టి డాటర్ అవ్వాలి. అంటే కే ఈజ్ ఏ ఈజ్ ఇక్కడ జస్ట్ మినిట్, ఏ ఈజ్ మదర్ ఆఫ్ కే కదా, ఏ ఈజ్ మదర్ ఆఫ్ కే. మనకు కావాల్సిన ఏ ఈజ్ డాటర్ కావాలి. ఏ ఈజ్ డాటర్ కావాలి కాబట్టి ఏ ఈజ్ డాటర్ ఎక్కడ చూపిస్తుందో చూడండి. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే. కే ప్లస్ ఏ అంటే ఏంటి చూడండి. కే ప్లస్ ఏ అంటే కే ఈజ్ మదర్ ఆఫ్ ఏ. కే ఈజ్ మదర్ ఆఫ్ ఏ. మరి కే ఈజ్ మదర్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏ ఏమవ్వాలి? డాటర్ అయిపోవాలి. అవునా కదా? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఆప్షన్ 3 కే ఈజ్ మదర్ ఆఫ్ ఏ. కే ప్లస్ ఏ అంటే కే ఈజ్ మదర్ ఆఫ్ ఏ. కే మదర్ ఆఫ్ ఏ కాబట్టి ఇక్కడ ఏ ఎవరు? ఫీమేల్ పర్సన్. ఏ స్లాష్ అంటే ఏ వైఫ్ కదా, ఏ ఫీమేల్ పర్సన్. మరి కే ఏకి మదర్ అయినప్పుడు ఏ కేకి డాటర్ అవ్వాలి. క్వశ్చన్ కూడా అది చెప్పింది. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే అన్నారు. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే ఆప్షన్ 3లో సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 కాదు. ఎందుకంటే ఆప్షన్ 1లో ఏమవుతుందంటే ఏ ఈజ్ మదర్ ఆప్షన్ 1లో. కానీ క్వశ్చన్ ఏమందంటే ఏ ఈజ్ డాటర్ అన్నారు. ఏ కూతురు అవ్వాలి, తల్లి కాదు. అర్థమైందా? ఏ ఈజ్ కూతురు అవ్వాలి, కూతురు. మరి కూతురు అవ్వాలి కాబట్టి ఆప్షన్ 3 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరూ ట్రై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్వశ్చన్ మార్క్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఏ బి యొక్క తల్లి. ఏ ఎక్స్క్లమేటరీ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. ఏ బి యొక్క భార్య. ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ బి యొక్క సోదరుడు. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఏ బి యొక్క తండ్రి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ దట్ జెడ్ ఈజ్ ద వైఫ్, ఫాదర్, మదర్ ఆఫ్ ఎల్. చూడండి, ఈసారి ఏంటంటే పెద్దగా ఇచ్చారు. అంటే ఈ పెద్దగా ఇచ్చారని మీకు అర్థమైపోవాలి ఇది డైరెక్ట్గా చెప్పుకోకుండా ఇండైరెక్ట్గా ఇచ్చారని. నేను ఆల్రెడీ క్వశ్చన్ చెప్పినప్పుడు చెప్పాను. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమవుతారు అనేది డైరెక్ట్గా చెప్పుకోకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అలానే ఇక్కడ చెప్పారు. ఏమని? జెడ్ ఈజ్ ద వైఫ్స్ ఫాదర్స్ మదర్ ఆఫ్ ఎల్. అంటే జెడ్ ఈజ్ వైఫ్ ఫాదర్స్ మదర్ ఆఫ్ ఎల్ అని ఎక్కడ చూపిస్తుంది అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు చాలామంది ఏంటంటే అమ్మో ఎంత పెద్దగా ఉంది కదా అని అనుకుంటారు. కానీ ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ పెట్టడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళే చెప్పేస్తున్నారు వైఫ్ ఫాదర్స్ మదర్ అని చెప్పని. అలా ఎక్కడుందో చూద్దాం, అది ఆన్సర్ అయిపోద్ది. అర్థమైందా? జెడ్ ఈజ్ వైఫ్ ఫాదర్ మదర్ ఆఫ్ ఎల్. చూడండి, జెడ్ ఏమవ్వాలంట? వైఫ్ ఫాదర్ మదర్ ఆఫ్ ఎల్ అవ్వాలి. అర్థమైందా? చెక్ చేద్దాం. చూడండి, ఎల్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది చెక్ చేయడమే చాలా ఈజీ. మనకి ఏం కావాలంటే వైఫ్ ఫాదర్స్ మదర్ అవ్వాలి. క్వశ్చన్ మార్క్ అంటే ఏమిటి? క్వశ్చన్ మార్క్ అంటే మదర్ వాళ్ళ ఇంటూ అంటే ఏమిటి? ఫాదర్. చూడండి, మదర్ వాళ్ళ ఫాదర్ అంటే ఆటోమేటిక్ కుదరదు. ఎందుకంటే మనకు కావాల్సింది వైఫ్స్ ఫాదర్ కావాలి. ఇక్కడేమో మదర్స్ ఫాదర్ అంటుంది. మదర్స్ ఫాదర్ కాబట్టి ఇది కుదరదు. ఇంకా అర్థమైందా? మనకు కావాల్సింది వైఫ్స్ ఫాదర్స్ మదర్ కావాలి. ఇక్కడేమో మదర్స్ ఫాదర్ అంటున్నారు. అర్థమైందా? ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్న అంటే ఏమిటి? అన్న అంటే బ్రదర్ వాళ్ళ మదర్ మదరే అవుతారు. ఇప్పుడు ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే ఫాదర్. చూడండి, మదర్స్ ఫాదర్ ఇదేంటి? వైఫ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో చూడండి. జెడ్ ఇగో మదర్స్ ఫాదర్స్ వైఫ్. ఇప్పుడు జెడ్ మనకు కావాల్సిన విధంగా చూడండి ఏమవుతున్నారు. చూడండి, జెడ్ మదర్స్ ఫాదర్స్ వైఫ్. జెడ్ ఈజ్ ద వైఫ్స్ ఫాదర్స్ మదర్. జెడ్ ఈజ్ ద వైఫ్స్ ఫాదర్స్ మదర్ కాబట్టి ఎక్కడుందో చెక్ చేయండి. నెక్స్ట్ చూడండి ఇక నెక్స్ట్ చూస్తే ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే మదర్స్ ఫాదర్స్ వైఫ్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే వైఫ్స్ ఫాదర్స్ మదర్ కావాలి. ఇగో ఎలా కావాలి మనకి? ఇటు నుంచి వెళ్ళాలి వైఫ్ ఫాదర్ మదర్, ఇటు నుంచి వెళ్ళాలి వైఫ్ ఫాదర్ మదర్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటి? ఎక్స్క్లమేటరీ వైఫ్ వాళ్ళ అన్న అంటే ఏమిటి? బ్రదర్. వైఫ్ వాళ్ళ బ్రదర్. ఇక్కడ ఇంటూ అంటే ఏంటి? ఇంటూ అంటే ఫాదర్. వైఫ్ వాళ్ళ బ్రదర్ వైఫ్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? బ్రదర్ ఇన్లా. ఇంటూ అంటే ఏంటి? ఇక్కడ ఇంటూ అంటే ఫాదర్. అంటే వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే వైఫ్ వాళ్ళ ఫాదర్ అనేగా. క్వశ్చన్ మార్క్ ఏంటి? మదర్. చూడండి, వైఫ్స్ ఫాదర్స్ మదర్ సరిపోయింది. ఇక్కడ వైఫ్ ఫాదర్స్ మదర్ సరిపోయింది. వైఫ్స్ ఫాదర్స్ మదర్. చూడండి, ఎల్ల వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్. అవునా కదా? ఇంటూ అంటే ఫాదర్ కదా. వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ అన్నా
వైఫ్స్ ఫాదర్ అన్న ఒకటే, ఎందుకంటే వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్, వైఫ్ బ్రదర్స్ ఫాదర్ అన్న వైఫ్స్ ఫాదర్ అన్న రెండు ఒకటే కదా, అందుకనే ఇది వైఫ్, ఇదేమో వైఫ్ వాళ్ళ ఫాదరు, వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ క్వశ్చన్ మార్క్ అంటే మదర్, ఇదేమో మదరు, అవునా కదా. చూడండి ఇప్పుడు చూడొచ్చు, వైఫ్స్ ఫాదర్స్ మదర్, వైఫ్స్ ఫాదర్స్ మదర్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. వైఫ్స్ ఫాదర్స్ మదర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. ఇలా పెద్దగా ఇచ్చినప్పుడు చాలామంది ఏంటంటే కంగారు పడిపోతారు, అలా కంగారు పడొద్దు, జాగ్రత్తగా గమనించండి. ఇలా పెద్ద ఇచ్చినప్పుడు చాలా సింపుల్, దీనికి మళ్ళీ మీరు జనరేషన్ ఏం అవసరం, డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. మనకి ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా చెక్ చేసుకున్నప్పుడు వైఫ్ ఫాదర్స్ మదర్, ఎందుకంటే మనం సాల్వ్ చేసిన తర్వాత ఇలాగే చెప్పేది మనం వైఫ్ ఫాదర్స్ మదర్ అని ఎక్కడ చూపిస్తుందో అదే ఆన్సర్ అవుద్ది. ఓకేనా. వైఫ్ ఫాదర్స్ మదర్ ఎక్కడ చూపిస్తుంది మనకి, ఇక్కడ ఆప్షన్ 3 చూపించింది, అదే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఎక్స్క్లమేటరీ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి. ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరుడు. ఏ ఆస్టిక్ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి, ఏ బి యొక్క భార్య. ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి, ఏ బి యొక్క కూతురు. Which of the following means that S is the husband's brother's wife of M? ఇది కూడా మళ్ళీ పెద్దగా ఇచ్చారు, అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చారు. సింపుల్, మనకేంటంటే లాస్ట్ నుంచి చెక్ చేసినప్పుడు ఇలా చెక్ చేసినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి కదా మనం. అలా చెక్ చేసినప్పుడు మనకి ఏమని ఉండాలి, హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్స్ అని ఉండాలి. హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్ ఇలా ఉండాలి. ఇలా ఎక్కడుంటే అది ఆన్సర్ అవుద్ది. ఎస్ ఈజ్ ద హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్ కింద ఉండాలి. చూడండి, ఎస్ ఈజ్ ద హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్ ఆఫ్ ఎం, అవునా కదా. ఎస్ ఈజ్ ద హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్ ఆఫ్ ఎం. చెక్ చేద్దాం. చూడండి, హ్యాష్ అంటే ఏమిటి, హ్యాష్ అంటే డాటర్, ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి, ఫాదర్. ఇగో ఇప్పుడు ఏమవుతారు వీళ్ళు, డాటర్ వాళ్ళ ఫాదర్ అంటే డాటర్ వాళ్ళ, ఇది ఎవరంటే డాటర్, అవునా కదా. డాటర్ వాళ్ళ ఫాదర్ అంటే హస్బెండ్, అవునా కదా. మనకు కావాల్సిన విధంగా హస్బెండ్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు హస్బెండ్ తర్వాత యాస్టిక్ అంటే ఏంటి, యాస్టిక్ అంటే వైఫ్. హస్బెండ్ తర్వాత వైఫ్ వచ్చింది, కానీ యాక్చువల్లీ హస్బెండ్ తర్వాత బ్రదర్ రావాలి, అందుకని ఫస్ట్ రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. గమనించండి, మనకు కావాల్సింది హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్ అని కావాలి. హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్ మనకేమైందంటే ఇక్కడ వరకు హస్బెండ్ వచ్చింది, ఎప్పుడైతే యాస్టిక్ వచ్చిందో వైఫ్ వచ్చింది. ఇక్కడ హస్బెండ్స్ వైఫ్ కాదు కావాల్సింది, హస్బెండ్స్ బ్రదర్ కావాలి అని ఇక్కడ చెక్ చేయండి. ఇగో ఇక్కడ వరకు హస్బెండ్, ఇక్కడ అన్న అంటే ఏంటి, ఎందుకంటే చూడండి ఇది ఎవరంటే కూతురు వాళ్ళ తండ్రి అంటే ఏమవుతారంటే హస్బెండ్. అన్న అంటే ఏమిటి, అన్న అంటే బ్రదర్. చూడండి హస్బెండ్స్ బ్రదర్, ఇదిగో బ్రదర్, హస్బెండ్స్ బ్రదర్. ఆస్ట్రిక్ అంటే ఏంటి, వైఫ్. చూడండి హస్బెండ్స్ బ్రదర్ వైఫ్ సరిపోయిందిగా, హస్బెండ్ బ్రదర్స్ వైఫ్ సరిపోయిందా లేదా, సరిపోయింది కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఇలా పెద్ద కనిపించినప్పుడు కంగారు పడిపోతారు. గమనించండి, ఇలా మీకు డైరెక్ట్గా చెప్పేశాడు, ఏ ఈజ్ డాటర్ అని, ఫాదర్ అని, సన్ అని, అంకుల్ అని ఇలా డైరెక్ట్గా చెప్పేశాడు, మదర్ అని, మదర్ ఇన్ లా అని ఇలా డైరెక్ట్ చెప్పేశాడు. ఇలా డైరెక్ట్గా చెప్పేస్తే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ జనరేషను బేస్ చేసుకుని ఇలా చెక్ చేసుకుని ఆన్సర్ పెట్టవచ్చు. డైరెక్ట్గా చెప్పేస్తే ఏమవుతారు, ఫాదర్ అవుతారా, సన్ అవుతారా, మదర్ అవుతారా, గ్రాండ్ మదర్ అవుతారా, హస్బెండ్ అవుతారా అని డైరెక్ట్గా చెప్పేస్తే, అలా చెప్పుకోకుండా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు ఇండైరెక్ట్గా, వైఫ్స్ ఫాదర్స్ మదర్, లేదా ఇంకా ఇలా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఇలా ఇండైరెక్ట్గా ఇస్తే పెద్దగా ఉన్నదని కంగారు పడకూడదు. సింపుల్గా మనకు తెలిసిన షార్ట్ కట్ ఏమిటంటే రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకోవాలి. అలా రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏమని ఉండాలి, వైఫ్ ఫాదర్స్ మదర్ అని ఉండాలి. అలా ఎలా ఉంటే అది ఆన్సర్. ఇక్కడ ఏమైంది, ఇది కండిషన్ సాటిస్ఫై అయింది. సేమ్ టు సేమ్ అలానే ఈ క్వశ్చన్ చెక్ చేసినప్పుడు రైట్ సైడ్ చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు నాకు హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్ అని కనపడాలి. అలా చెక్ చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళేమో హస్బెండ్ వాళ్ళ బ్రదరు వాళ్ళ వైఫ్, అందుకనే హస్బెండ్ బ్రదర్ వైఫ్ ఎక్కడ వచ్చింది అంటే అది ఆప్షన్ 2లో వచ్చింది, అది ఆన్సర్ అయిపోయింది. అర్థమైందా. అలా పెద్దగా ఉన్నాయని కంగారు పడొద్దు. పెద్దగా ఉంటే అది మనకి ఇంక ఈజీ అయిపోయినట్టే, ఎందుకంటే వాడే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, అవునే కదా. అలా ఎక్కడ కనిపిస్తే అది ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ వన్, ఎస్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా కమెంట్ చేయాలి ఆన్సర్స్ ఏమొస్తుంది. ఫెంటాస్టిక్ జాబ్. ఈ క్వశ్చన్లో చూడండి, ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరుడు. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి. ఏ క్వశ్చన్ మార్క్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తల్లి. ఏ ఎక్స్క్లమేటరీ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి, ఏ బి యొక్క భార్య. క్వశ్చన్ ఏమంటుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ దట్ డబ్ల్యూ ఈజ్ ద మదర్స్ మదర్ ఆఫ్ పి. డబ్ల్యూ ఈజ్ ద మదర్స్ మదర్ ఆఫ్ పి.
డబ్ల్యూ ఈజ్ మదర్స్ మదర్ ఆఫ్ పి. ఓకేనా, డబ్ల్యూ ఈజ్ మదర్స్ మదర్ ఆఫ్ పి. మదర్స్ మదర్, మదర్స్ మదర్ అంటే గ్రాండ్ మదర్, అవునా కదా? అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒకవేళ జనరేషన్ ప్రకారం చెక్ చేస్తే జెండర్ ఏమో ఫీమేల్ కింద ఉండాలి, జనరేషన్ ఏమో 2 జనరేషన్ గ్యాప్ కావాలి. మదర్స్ మదర్ అంటే 2 జనరేషన్లు ఉన్నాయని కదా, అవునా కదా? అలానే మదర్స్ మదర్ అంటే గ్రాండ్ మదర్ కాబట్టి మనకు అక్కడ జెండర్ కూడా ఫీమేల్ అయి ఉండాలి. అంటే డబ్ల్యూ ఏమవ్వాలంటే ఫీమేల్ అవ్వాలి. డబ్ల్యూ క్వశ్చన్ మార్క్ అంటే ఏమిటి? డబ్ల్యూ క్వశ్చన్ మార్క్ అంటే మదర్ అంటే ఫీమేల్, ఇది ఫీమేలే. ఇగో అన్ అంటే ఏమిటి? అన్ అంటే బ్రదర్, ఇదిగో బ్రదర్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. డబ్ల్యూ అన్ అంటే డబ్ల్యూ బ్రదర్ అవుతారు, మనకి డబ్ల్యూ ఫీమేల్ కింద ఉండాలి, ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. డబ్ల్యూ ఎక్స్క్లమేటరీ అంటే వైఫ్, వైఫ్ అంటే ఫీమేల్ పర్సన్. అంటే ఆప్షన్ 1 కానీ 2 కానీ 4 కానీ అవడానికి అవకాశం ఉంది. అది ఏది అని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, ఇది జెండర్ చెక్ చేస్తే ఒకటి ఎలిమినేట్ అయింది. జనరేషన్ చెక్ చేద్దాం. డబ్ల్యూకి పీకి మధ్యలో 2 జనరేషన్ గ్యాప్స్ ఉండాలి. 2 జనరేషన్ గ్యాప్స్ ఉండాలి కాబట్టి జనరేషన్ గ్యాప్స్ ఫాదర్ జనరేషన్ గ్యాప్ చూపించుద్ది, మదర్ కూడా జనరేషన్ గ్యాప్ చూపించుద్ది. అంటే ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈ 2 ఉండాలి. డబ్ల్యూకి పీకి మధ్యలో ఇంటూ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, ఒక్కొక్కటి మాత్రమే ఉండాలి, సరిపోయింది. డబ్ల్యూకి పీకి మధ్యలో ఇంటూ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, ఓకే. డబ్ల్యూకి పీకి మధ్యలో ఇంటూ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, ఓకే. అంటే మొత్తం 3 ఆప్షన్స్ కూడా కండిషన్ సాటిస్ఫై అయ్యాయి. అందుకని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేద్దాం. డబ్ల్యూ అనేవాళ్ళు ఎలా అంటే మదర్స్ మదర్ ఆఫ్ పి అవ్వాలి. చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేస్తే ఇంటూ అంటే ఏమిటి? ఫాదర్. అండ్ అంటే ఏమిటి? అండ్ అంటే బ్రదర్. ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారంటే అంకుల్ అవుతారు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి? వైఫ్. అంకుల్ వాళ్ళ వైఫ్ ఆంట్ అవుతారు. ఆంట్ వాళ్ళ మదర్. ఆంట్ వాళ్ళ మదర్ అంటే ఆంట్ వాళ్ళ మదర్ గ్రాండ్ మదర్ అవుతారు. కానీ ఇక్కడ ఏమైంది? మదర్స్ మదర్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇది మదర్స్ మదర్ అవట్ల, ఫాదర్స్ మదర్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంటూ అన్నప్పుడు ఫాదర్ వచ్చారు కదా, మనకు మదర్స్ మదర్ కావాలి, ఇక్కడ ఏమో ఫాదర్స్ మదర్ అవుతున్నారు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అండ్ అంటే ఏమిటి? అండ్ అంటే బ్రదర్, ఓకే, ఇది బ్రదర్. ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి? వైఫ్, బ్రదర్ వాళ్ళ వైఫ్, ఓకే. నెక్స్ట్ ఇంటూ అంటే ఏంటి? చూడండి, ఎప్పుడైతే బ్రదర్ వాళ్ళ వైఫ్ అని వచ్చిందో ఇంక ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది మదర్స్ మదర్ కావాలి, ఇక్కడేమో బ్రదర్స్ వైఫ్ అంటున్నారు, బ్రదర్స్ వైఫ్ కాబట్టి ఇది పోయింది ఇంకా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అండ్ అంటే ఏమిటి? అండ్ అంటే బ్రదర్, క్వశ్చన్ మార్క్ అంటే ఏమిటి? మదర్. చూడండి, బ్రదర్ వాళ్ళ మదర్ ఏమవుతారు? మదర్ అవుతారు. ఇంటూ అంటే ఏమిటి? ఫాదర్. మదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ గ్రాండ్ మదర్ అవుతారు. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన మదర్స్ మదర్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మదర్స్ మదర్ వచ్చేసింది. ఎందుకంటే పీకి ఏమి అవుతారంటే వై మదర్ అవుతారు, మదర్ వాళ్ళ మదర్ డబ్ల్యూ. అలా డబ్ల్యూ పీకి మదర్స్ మదర్ సరిపోయింది కదా, ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. మీరు అది వెరిఫై చేసినప్పుడే మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకి మధ్యలో వైఫ్ వచ్చారు, వైఫ్ రాకూడదు కదా, వైఫ్ వచ్చారు కాబట్టి వెంటనే ఎలిమినేట్, రాంగ్ ఆన్సర్ కదా, మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మదర్స్ మదర్ కావాలి. మదర్స్ మదర్ వచ్చే విధంగా ఆప్షన్ ఏముందో చెక్ చేసుకోవాలి. మదర్స్ మదర్ వచ్చే విధంగా మనకి ఆప్షన్ 4 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎస్ షబ్బాష్. చూడండి, నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టైం తీసుకుంటున్నాను. అదే ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ పెట్టొచ్చు. చూడండి, దీంట్లో అన్ని ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడిగినవి ఎలా ఉన్నాయో నేను కవర్ చేస్తున్నాను. మళ్ళీ కొంతమంది అనుకుంటారు ఎగ్జామినేషన్ ఇలా కూడా క్వశ్చన్లు వస్తాయని. ఎస్, ఇవన్నీ ఎగ్జామినేషన్ అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్, 2024లో అడిగిన లేటెస్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ క్వశ్చన్స్, ఓకేనా? ఎస్, ఓకే. ఇది చూడండి, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ మదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తల్లి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఇస్ ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి. ఏ డాలర్ బి మీన్స్ ఏ ఇస్ సన్ ఆఫ్ బి, ఏ బి యొక్క కొడుకు. ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఇస్ సిస్టర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరి. ఏ స్లాష్ బి మీన్స్ ఏ ఇస్ వైఫ్ ఆఫ్ బి, ఏ బి యొక్క భార్య. ఏ ఆస్ట్రిక్ బి మీన్స్ ఏ ఇస్ హస్బెండ్ ఆఫ్ బి, ఏ బి యొక్క భర్త. ఇప్పుడు ఏమడుతున్నానంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ పి ఈజ్ సన్స్ వైఫ్ ఆఫ్ టీ. పి ఎవరంటే సన్స్ వైఫ్. పి ఎవరంట? సన్స్ వైఫ్ అంటే పి ఫీమేల్ కింద ఉండాలి, ఓకేనా? సన్స్ వైఫ్ ఆఫ్ టీ. సన్స్ వైఫ్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి, ఓకేనా? చూద్దాం ఒకసారి కండిషన్ మనకి ఎక్కడ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం ఒకసారి, ఓకే? జాగ్రత్తగా గమనించండి. పి ఎలా ఉండాలంటే ఫీమేల్ కింద ఉండాలి. పి ప్లస్ అంటే ఇగో మదర్ అంటే పి ఫీమేల్ సరిపోయింది.
పీ ప్లస్ మదర్ ఫీమేల్ సరిపోయింది, పీ ప్లస్ మదర్ ఫీమేల్ సరిపోయింది, పీ ప్లస్ ఫీమేల్ సరిపోయింది. అన్నింటిలో కూడా జెండర్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనకు కావాల్సిన విధంగా పీకి టీకి మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి. ఇదిగోండి పీ, ఇదిగోండి టీ, వాళ్ళ మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి. కాబట్టి అయితే ప్లస్ కానీ లేకపోతే మైనస్ కానీ ఉండాలి. ఇగో ప్లస్ మైనస్లో మైనస్ ఉంది, అవునా కదా? అందుకనే చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేస్తే కనుక యాస్ట్రిక్ అంటే ఏమిటి? యాస్ట్రిక్ అంటే హస్బెండ్, మైనస్ అంటే ఏమిటి? ఫాదర్. హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా అవుతారు. స్లాష్ అంటే ఏమిటి? వైఫ్. ఫాదర్ ఇన్ లా వాళ్ళ వైఫ్ మదర్ ఇన్ లా అవుతారు, అవునా కదా? ఇప్పుడు చూడండి, టీ మదర్ ఇన్ లా పీకి, మరి అప్పుడు పీ ఏమవుతారు? డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా అంటే నథింగ్ బట్ సన్స్ వైఫ్ అనే కదా. డాటర్ ఇన్ లా అంటే సన్ వాళ్ళ వైఫే కదా. మనకు కావాల్సిన సన్ వాళ్ళ వైఫ్ కాబట్టి డాటర్ ఇన్ లా అంటే నథింగ్ బట్ సన్స్ వైఫ్, అవునా కదా? అంటే ఫస్ట్ది కండిషన్ సాటిస్ఫై చేసింది. 1 ఆన్సర్ అవ్వాలి. జాగ్రత్తగా గమనించిన ఆప్షన్లో 1 ఉంది, 1 అండ్ 2 ఉంది. ఇక్కడ 1 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది, ఇక్కడ కూడా 1 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఇప్పుడు అయితే ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి లేదా సెకండ్ ఆప్షన్ అవ్వాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే సెకండ్ది కూడా చెక్ చేస్తున్నా. సెకండ్ది కూడా చెక్ చేస్తే యాస్ట్రిక్ అంటే ఏమిటి? యాస్ట్రిక్ అంటే హస్బెండ్, ప్లస్ అంటే ఏమిటి? మదర్. హస్బెండ్ వాళ్ళ మదర్ ఏమవుతారు? మదర్ ఇన్ లా అవుతారు. టీ అనేవాళ్ళు పీకి మదర్ ఇన్ లా. టీ పీకి మదర్ ఇన్ లా అంటే పీ ఏమవుతారు? డాటర్ ఇన్ లా అవుతారు. సన్న వాళ్ళ వైఫే కదా డాటర్ ఇన్ లా, అవునా కదా? సరిపోయింది కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. మరి బోత్ 1 and 2 రైట్ ఆన్సర్ అయిపోతాయి. సెకండ్ 1 రైట్ ఆన్సర్ అవుద్ది, బోత్ 1 and 2. ఓకేనా? ఎస్. షబాష్. ఒకసారి గమనించండి, ఈ క్వశ్చన్ మీరందరూ కూడా హోంవర్క్ కింద కామెంట్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థి సేమ్ ఇలాంటి మోడల్ ఆల్రెడీ నేను చెప్పేశాను. అందుకని ఈ క్వశ్చన్ హోంవర్క్, దీంతో పాటు మీకు ఇంకో క్వశ్చన్ కూడా హోంవర్క్. చూడండి, ఈ క్వశ్చన్ అందరూ కూడా జాగ్రత్తగా గమనించి హోంవర్క్ ఆన్సర్ ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే లైవ్ చూస్తున్నారో, తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎవరైతే చూస్తారో అందరూ కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో కమెంట్ చేయాలి హోంవర్క్. నెక్స్ట్ అలానే ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏమిటి అనేది హోంవర్క్ కమెంట్ చేయాలి. చూడండి, నేను మీకు నెంబర్స్ ఇస్తున్నాను ఇక్కడ. హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 1 హోంవర్క్, అలానే క్వశ్చన్ నెంబర్ 2 దీనికి హోంవర్క్ ఆన్సర్ ఏమిటి చెప్పాలి. నెక్స్ట్ అలానే ఇది కూడా మీకు హోంవర్క్. ఇవన్నీ కూడా హోంవర్క్ క్వశ్చన్స్ నేను మీకు 3 ఇచ్చాను. ఈ 3 హోంవర్క్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమొచ్చిందని ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి. ఈ 3 హోంవర్క్ క్వశ్చన్స్ అందరూ కూడా ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పాలి. ఇవన్నీ కూడా హోంవర్క్ క్వశ్చన్స్. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే క్లాస్ చూశారో అందరూ కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి. మీరు కనుక సీరియస్గా ఎగ్జామినేషన్ రాసే విద్యార్థి అయితే కనుక ఈ 3 క్వశ్చన్స్కి హోంవర్క్ ఆన్సర్ వస్తూ కమెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను బ్లడ్ రిలేషన్ సంబంధించి కంప్లీట్గా మొత్తం అంతా చెప్పలేదు. బ్లడ్ రిలేషన్ సంబంధించి నేను ఓన్లీ 2 డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని మాత్రమే డిస్కస్ చేశాను. ఒకవేళ మీకు కనుక డీటెయిల్డ్గా బ్లడ్ రిలేషన్ సంబంధించి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని మోడల్స్, అన్ని ప్యాటర్న్స్ కవర్ అయ్యేలాగా మీరు కనుక నేర్చుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అయితే మీకు మొత్తం అంతా ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది. అక్కడ మీకు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఎవరిని ఫాదర్ అని పిలుస్తాము, ఎవరిని మదర్ అని పిలుస్తాము, ఎవరిని అంకుల్ అని పిలుస్తాము, ఎవరిని ఆంటీ అని పిలుస్తాము, గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు, నెఫ్యూ అంటే ఎవరు, నీస్ అంటే ఎవరు, గ్రాండ్ ఆంట్ అంటే ఎవరు, లేకపోతే స్పౌస్ అంటే ఎవరు, ఇలా మొత్తం అన్నీ కూడా మీకు అక్కడ డీటెయిల్గా బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం, కానీ క్లాస్ చెప్పేటప్పుడు మాత్రం బేసిక్ నుంచి స్టార్ట్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసులు కావాలనుకునే డెమో క్లాసు ఫ్రీగా విని మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలని ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక మీరు మాకు కాల్ చేయొచ్చు. ఒకసారి మీరు గమనిస్తే కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మనం ఆల్రెడీ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసాము. CBT 1 CBT 2కి సంబంధించి ఈ స్పెషల్ బ్యాచ్ వస్తారు మీకు 2250 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు SBI PO అలానే SBI క్లర్క్ ఎగ్జామినేషన్ మీ అందరూ తెలిసిన నోటిఫికేషన్ పడింది. దీనికి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ ఉంది. PO స్పెషల్ బ్యాచ్, క్లర్క్ స్పెషల్ బ్యాచ్. ఈ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు 2250 రూపీస్కి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి. సీరియస్గా ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ SBI PO క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. దీనిలో కంప్లీట్గా మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా క్లాసెస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎవరైతే విద్యార్థులు అప్కమింగ్ SSC సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీద తెలిసిందే SSC సంబంధించి SSC క్యాలెండర్ రిలీజ్ అయింది. అందులో మీకు CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD అలా అన్ని నోటిఫికేషన్స్ పడ్డాయి. ఇది మీరు గమనించట్లేదు కనుక SSCలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఒక మంచి అవకాశం. మీరు తెలిసిందే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎలిజిబిలిటీతో మీకు నోటిఫికేషన్స్ ఉన్నాయి అప్కమింగ్.
థింగ్ అందులో సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకునే విద్యార్థులు అది ఏ ఎగ్జామ్ అయినా సరే CGL కానీ GD కానీ MTS కానీ స్టెనోగ్రాఫర్ కానీ CPO కానీ ఏదైనా సరే అన్నింటికి సంబంధించి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. CGL సంబంధించి Tier 1 Tier 2 స్పెషల్ బ్యాచ్ అనేది మీకు 2250 రూపాయలకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఒకవేళ మీరు కనుక SSCకి సంబంధించి ఒకవేళ మీరు కనుక ఇతర ఎగ్జామ్ నుంచి ప్రిపేర్ అవుతుందంటే కనుక SSC GDకి సంబంధించి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఈ GD స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఒకవేళ మీరు కనుక SSC సంబంధించి మిగిలిన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే SSC సంబంధించి GD కానీ CHSలు కానీ MTS కానీ స్టెనో కానీ అన్నీ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్సులో కావాల్సి ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే డెమో క్లాసులు కూడా ఫ్రీగా వినొచ్చు. కంప్లీట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు కంప్లీట్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారు, SSC ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారు, రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం కాంబో ప్యాక్ ఉంది. కాంబో ప్యాక్ లో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ మొత్తం ఉంటుంది, SSC సిలబస్ మొత్తం ఉంటుంది, రైల్వే సిలబస్ మొత్తం ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పడం జరుగుతుంది. మీకు మొత్తం అన్ని కూడా క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కలిపి 4500 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో కూడా క్లాసెస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలా ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారు వాళ్ళ కోసం బ్యాంక్ మహా ప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు 3600 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్ట్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా నేర్చుకునే విద్యార్థుల కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ 0 to 2 బ్యాచ్లో నేను మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా చాలా బేసిక్ లెవెల్ స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు అన్ని మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ లేటెస్ట్గా వచ్చిన ఎగ్జామినేషన్స్లో కూడా తీసుకుని కవర్ చేసే విధంగా దీంట్లో మొత్తం క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. అలానే మీకు ఎగ్జామ్స్ అనేవి టాపిక్ వైజ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్ జరుగుతుంటాయి అనమాట. ఇది మీకు కంప్లీట్గా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్యాచ్ అనేది మీకు 1 month, 3 months, 6 months అలానే 1 year అనేది ఆఫర్లో అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు అప్కమింగ్ తెలంగాణలో VRO, VR ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ కోర్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది మీకు ఆఫర్లో 2000 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ విద్యార్థుల కోసం 899 రూపీస్కి కంప్లీట్ గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరి విద్యార్థులు అప్కమింగ్ గ్రూప్స్కి సంబంధించి లేదా ఇతర స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మనకి కాంబో ప్యాక్ అనేది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో కూడా అవైలబిలిటీ ఉంది. అలానే సింగిల్ సబ్జెక్ట్ చాలా విద్యార్థులు నేర్చుకోవాలనుకున్న అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, అడ్వాన్స్ మ్యాథ్స్ కానీ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీకు జస్ట్ 3,000 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, PDF మెటీరియల్ ఉంటుంది, టాపిక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అనమాట. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ఈ సింగిల్ సబ్జెక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. అలా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయినా సరే మీరు కావాలనుకుంటే మీకు డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. డెమో క్లాసులు వినాలి అనుకుంటే కనుక ఫ్రీగా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసులు ఫ్రీగా వినొచ్చు. మీ క్లాసులు నచ్చితే క్లాస్లో జాయిన్ అండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోండి. అలానే మరిన్ని లైవ్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వడం కోసం ఫ్రీగా ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అలానే ఈ క్లాస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.